సమాచారం కోసం 95 న్యూస్ ఇప్పుడు యాప్ లో మీ ముందుకు వచ్చింది. వెంటనే డౌన్లోడ్ చేసుకుని న్యూస్ అప్డేట్ తెలుసుకోండి. ప్రతి క్షణం ప్రజాక్షేమం కోసం. కోరుట్ల నియోజకవర్గ ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యాసాగర్ ప్రస్తుతం మనతో ఉన్నారు. మాట్లాడదాం. చెప్పండి సార్, ఈసారి మీకు బదులు మీ కొడుక్కి టికెట్ ఇప్పించారు, ప్రజలకు ఏం చెప్పాలనుకుంటున్నారు? ప్రజలకు ఏదైతే నేను చేసిన అభివృద్ధి, అదే విధంగా రేపు మా అభ్యర్థి కల్వకుంట్ల సంజయ్ కూడా చేయబోయే అభివృద్ధి, నేను చేసిన అభివృద్ధి ఎంతవరకు చేసినాం మేము కూడా ఇంకా మిగిలిన అభివృద్ధి విధంగా అభివృద్ధి చేస్తాడు. ఒకటి వైద్య రూపకం కూడా చాలా మంది వైద్యాన్ని అందించాలని ఒక మంచి సంకల్పంతో వచ్చాడు. మన గ్రామంలో మనం వైద్యం ఇప్పిస్తాం, మన దగ్గర పుట్టిన బిడ్డలం కనుక మనం వాళ్ళకి వైద్యం అందించాలి. ఒకటి యువతకు కూడా ఉద్యోగపరంగా కూడా యువత భవిష్యత్తు కల్పించాలని చెప్పి, ఎందుకంటే ఎన్నో ఇండస్ట్రీస్ మన దగ్గర హైదరాబాద్ వస్తున్నాయి, ఎన్నో ఇవాళ ఐటీ కంపెనీలు వచ్చినాయి కనుక దాంట్లో ఉద్యోగాలు ఇప్పాలి యువతకు. యువత బట్టి చెడిపోవద్దు, యువతను అందరూ కూడా బాగుపరచాలని ఒక సంకల్పంతో వచ్చింది కనుక ప్రజలకు అదే చెప్తున్నాం. మేము చేసిన సేవ 20 సంవత్సరాల నుంచి ప్రజల మధ్య ఉన్నాం, ప్రజలకే సేవ చేసినాం. ప్రజలు ఎప్పుడు కూడా వాళ్ళ హృదయాల్లో నిలిచిపోయిన నేను కూడా, వాళ్ళు ఎప్పుడు కూడా నేను కూడా వాళ్ళని చూడండి మనసమట్టని పరిస్థితి వచ్చింది నాకు కూడా. వాళ్ళు చూడాలి, రోజు కలవాలి అనే పరిస్థితులు ఉంటాయి కనుక తప్పగా నేను చేసిన సేవను ప్రజలు మర్చిపోలేదు. ఎక్కడికి పోయినా సార్ మీరు చేసినారు, మీ కొడుకుని తప్పక గెలిపిస్తామని చెప్తున్నారు. ఆయన కూడా ఒక వైద్యుడు, ఒక ప్రముఖ వైద్యుడై కూడా ప్రజలకు సేవ చేస్తా అని ఇవాళ ప్రజల దగ్గరకు వస్తున్నాడు కనుక ప్రజలు అర్థం చేసుకుంటున్నారు. అంత పెద్ద డాక్టర్ ఇలా సేవ కోసం వస్తుంది కనుక మేము తప్పక గెలిపిస్తామని చెప్పి ప్రజలను చెప్తున్నాం. చాలా మంది గ్రామాల నుంచి మేము సైతం అని ఇప్పుడే కొండాపేట గ్రామం నుంచి మహిళలందరూ కలిసి వచ్చి ఖచ్చితంగా మా సమస్యలు మీరు తీస్తారని నాకు నమ్మకం ఉన్నది, మా సమస్యలు తీర్చండి, మీకు తప్పక ఓటేస్తామని చెప్పి ఇంతమంది వచ్చి ఇలా పార్టీలు జాయిన్ అవుతున్నారు. ఇట్లా రోజు వారిగా నడుస్తున్నారు, రోజు కూడా ఈ కార్యక్రమం నడుస్తున్నది. చాలా మంది పార్టీలు జాయిన్ అయిపోయి కేసీఆర్ నాయకత్వాన్ని బలపరుస్తాం. కేసీఆర్ పేద ప్రజలకు ఎన్నో కార్యక్రమాలు, సంక్షేమ కార్యక్రమాలు పెట్టిండు కనుక ఆ సంక్షేమ కార్యక్రమాలు చేస్తున్నాడు కనుక తప్పక మేమందరం కూడా పార్టీకి పనిచేసి ఇంకా సంక్షేమ కార్యక్రమాలు ఫలాలు కూడా మేము ఇంకా అందుకుంటామని చెప్పి వస్తున్నారు. వాళ్ళందరికీ కూడా కొద్దిగా తెలియజేస్తున్నాం. సార్, ఇప్పుడు మనం చూసుకుంటే పార్టీల పరంగా చూసుకుంటే ఎవరైతే ఎమ్మెల్యే తొలగిపోయినప్పుడు ఇంకొకరిని తీసుకుంటారు, అంటే వేరే దగ్గర నుంచి. కానీ మీకైతే మీ వారసుడిని బీఆర్ఎస్ అధిష్టానం ఎన్నుకుంది, అధిష్టానానికి ఏం చెప్పాలనుకుంటున్నారు? అసలు వారసుడు అనేది ఏం లేదు, సత్తా ఉన్న నాయకుడు కావాలి. వారసుడు అనేది ఉంటే, ఎందుకంటే సత్తా లేని నాయకుడిని తీసుకొస్తున్నా వారసుడు అంటారు. సత్తా ఉన్నది, ఇవాళ కేసీఆర్ ఉన్నాడు, కేటీఆర్ ఉన్నాడు, సత్తా ఉంది కనుక నాయకులు అయినారు. హరీష్ రావు ఉన్నాడు, ఇవాళ కవిత ఉంది, సత్తా ఉంది, ప్రజలకు సేవ చేసే వాళ్ళకు అవకాశం వచ్చింది కనుక చేస్తామని వస్తున్నారు. అంతేగాని తప్పేదో వారసుని తీసుకొచ్చి చాలా మందికి ఆపర్చునిటీ రాదు కదా. రాదు అని అంటే వేరే వాళ్ళు కూడా మా దగ్గర ఇప్పుడు నా కాన్ఫరెన్స్ లో వేరే వాళ్ళు టికెట్ కూడా వాళ్ళు అప్లై చేసుకోలేదు. టికెట్ అప్లై చేసుకుని నా శరీర రీత్యా, ఎందుకంటే వయసు రీత్యా 71 సంవత్సరాలు పడ్డ కనుక దాని మీద నేను రిక్వెస్ట్ చేసుకున్నా సీఎం గారికి. మరి ఈయన చేసిన పనులు కూడా సీఎం గారి దగ్గర ఉన్నాయి కనుక ఈయన ప్రజల్లో ఏ విధంగా సేవ చేసిండు, కరోనా టైంలో ఏ విధంగా ప్రజలను ఆదుకున్నాడు, అవన్నీ చూసిన తర్వాతనే ఇవాళ ముఖ్యమంత్రి గారు డిసైడ్ ఇచ్చారు. చాలా మంది వారసులను అడిగిన కానీ ఎవరికి ఇవ్వలేదు. ఈయన మీద ఉన్న నమ్మకంతో, సంజయ్ మీద ఉన్న నమ్మకంతో కేసీఆర్ గారు కూడా మన మీటింగ్ లో కూడా చెప్పారు, నేను దీక్ష తీసుకున్న కాలంలో నా కొడుకు కంటే ఎక్కువ ఎమ్మడి చూసుకున్నాడు కనుక ఆయన ఇవాళ ప్రముఖ వైద్యుడు, కోటి రూపాయలు సంపాదించుకునే అవకాశం ఉన్నా ప్రజాసేవ చేస్తాను వస్తున్నాడు కనుక మీరు అందరూ కూడా దీవించమని చెప్పి కేసీఆర్ కూడా చెప్పారు కనుక ఆ ఉద్దేశంతో కానీ వారసుని బట్టి ఇంటికాడ తీసుకొని ముద్దవాపుని తెచ్చి మేము ప్రజలకు అట్టగడతలేము. శక్తి ఉన్నది, యుక్తి ఉన్నది ఆయన దగ్గర. రేపు యువతను భవిష్యత్తు చూస్తున్నాడు, వైద్యపరంగా చేస్తా సేవ అని చెప్పి ఆ విధంగా వస్తున్నాడు. కానీ తప్పితే మాత్రం వారసుడు అనేది ఏం లేదు, సత్తా ఉన్న నాయకుడు. ఇప్పుడు ఈ మధ్య కాలంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుంది అని పదే అంటున్నారు. సుదీర్ఘ రాజకీయ అనుభవం మీకు ఉంది కాబట్టి మీకు ఎలా విశ్లేషించాలనుకుంటున్నారు దీని గురించి? కాంగ్రెస్ పార్టీ అధికారంలో అనేది వాళ్ళ కళ. ఎక్కడ కూడా అధికారంలోకి వచ్చే అవకాశం లేదు. అధికారంకి వచ్చిన 3 నెలలకు ఒకసారి ముఖ్యమంత్రి మార్చే పరిస్థితి. ఎంతమంది ముఖ్యమంత్రులు? ఒక 10 మంది ముఖ్యమంత్రులు లైన్. ఇప్పుడు వాళ్ళు ఒక్కళ్ళ కాలు ఒక్కరు వాటి గుంజుకుంటారు. మరి ఇవాళ 50 సంవత్సరాలు పరిపాలించినప్పుడు పేద ప్రజలకు కానీ పేదవాళ్ళకి కడుపు నింపే ప్రయత్నం ఒక్కనాడు కూడా చేయాలి. పేదలతో ఓట్లు వేయించుకున్నది, గరీబీ హఠావ్ అన్నది, గరీబీని పెంచారు. ఇంకా పెంచారు కానీ ఎక్కడ కూడా పేద ప్రజలకు లాభం చేయలేదు. ఇక్కడ ఉన్న మా నియోజకవర్గం నాయకులు కూడా ఏనాడు కూడా ఓ కమ్యూనిటీలకు కానీ కుల సంఘాలకు కానీ ఒక్కరికి ₹1 ఇచ్చిన పాపాన లేదు. ఇప్పుడు వచ్చే అభివృద్ధి అంటే వాళ్ళకి తెలుస్తున్నామో అభివృద్ధి జరగలేదు అంటారు. అభివృద్ధి అనేది తెలియదు వాళ్ళకి. అభివృద్ధి అంటే ఏం చేయాలి, గ్రామంలో ఏ సౌకర్యాలు కల్పించాలి, కుల సంఘాలకు ఏ విధంగా మనం చేయాలి, వాళ్ళకి గౌరవంగా బతికేటట్టు ఎన్ని సంఘ భవనాలు ఇవ్వాలి, ఇవన్నీ వాళ్ళకి తెలివై. ఇవన్నీ చేసినా కానీ అభివృద్ధి లేదని చెప్పుకుంటారు కనుక వాళ్ళకి వాళ్ళ విజ్ఞతగా వదిలిపెడుతున్నాం. ఎందుకంటే ప్రతిపక్ష
ప్రతిపక్షాలు 2 పార్టీలు వచ్చినాయి. ఇప్పుడు ఒక ఆయనేమో నోటికి వచ్చిన మాట తిట్టుకుంటూ తిరుగుతున్నాడు, ఒక ఆయనేమో ఒక్కసారి నాకు అవకాశం ఇవ్వండి. మీకు ఇదివరకు 4 సార్లు అవకాశం ఇచ్చారు ప్రజలు. ఇదివరకు మీరు 55 సంవత్సరాలలో మీరు కూడా 4 సార్లు మీరు ఎమ్మెల్యేగా ఉన్నారు, మంత్రిగా ఉన్నారు అని చేశారు మీ కుటుంబం కూడా. ఇలా ఆనాడు చేస్తే ఇలా నన్ను ఎన్నుకోపోతున్నారు. కొట్ల నియోజకవర్గం కొత్తదైనా నన్ను ఎన్నుకున్నారంటే నేను గ్రేట్ గా ఫీల్ అవుతాను. నా మీద నమ్మకంతో ప్రజలు చేస్తున్న నమ్మకంతో 4 సార్లు సీరియల్ గా ఎమ్మెల్యే గెలిపించాను. అయితే ప్రజలకు విశ్వాసం ఉండాలి. పనిచేసే నాయకుడు అయితేనే ప్రజలు ఆదరిస్తారు. కానీ ఏదో టైంకి వచ్చి ఇవాళ వచ్చి ఆఫీసులను దులుపుకొని ఇవాళ ఉండి రేపు ఎలక్షన్ కాగానే ఆఫీసులు మూసేసిపోయే నాయకులను ప్రజలు నమ్మరు. అందులో మేము ఉండేది స్థానికంగా ఈ గడ్డ మీద పుట్టినాం, ఈ నియోజకవర్గంలో పుట్టినా, ఇక్కడ ఉండేది. వీళ్ళు పుట్టింది ఎక్కడ అంటే ఎక్కడో ధరంపూర్ మండలం పుట్టిను, ఉండేది కరీంనగర్లో, హైదరాబాద్ లో తెలియదు. ఇప్పుడు ఈయన బీజేపీ అభ్యర్థి ఏమో నిజామాబాద్ లో పుట్టిండు, ఇలా ఆయన హైదరాబాద్ ఉంటాడు తెలియదు. ఇక్కడ స్థానికంగా ఉంటాం, మాకు వేరే వ్యాపారాలు లేవు, మాకు ఏం లేదు, ఎప్పుడు కూడా ప్రజల మధ్య ఉంటాం, ప్రజలతో ఉంటాం. కనుక ప్రజలు కూడా ఆలోచిస్తారు మాకు కనిపించడం కావాలి, మాకు కలిసే నాయకుడు కావాలి. కానీ మేము నిజామాబాద్ పోతామా, కరీంనగర్ పోతామా, హైదరాబాద్ పోతామా అని ఆలోచిస్తున్న ప్రజలు. కనుక తప్పక ప్రజలు మా పక్షాన్నారు. ప్రజలు న్యాయానికే ధర్మానికే ఇలా వాళ్ళు పట్టం కడతారని పూర్తి విశ్వాసం ఉన్నది. ఇక్కడ నాకు 4 సార్లు గెలిపించిన అనుభవం ఉంది కనుక ప్రజలు నేను రుణం తీసుకున్నా, ఇంకా కొద్ది రుణం కూడా ఉన్నది. తప్పక మా సంజయ్తో దీపిస్తాను కూడా తెలియజేస్తున్నాను. ఖచ్చితంగా బీఆర్ఎస్ వస్తుందంటారా మళ్ళీ కోరుట్లలో? 100కి 100 వాళ్ళు అలా అనుమానపడవలసిన ముచ్చం లేదు. మేము గెలిచామని డిసైడ్ లేకుంటే రేపు ఎన్నికల ఇంతమంది కలవరు కదా. నేను పార్టీ గిట్ట గెలవదనుకుంటే రాని రాకపోతున్నారు. పార్టీ గెలుస్తుంది, మేము అందరం మీకు సపోర్ట్ చేస్తామని చెప్పి ఇంతమంది వచ్చి రోజువారీగా నడుస్తున్నది. ఇవాళ ఒక్క రోజు కాదు, ప్రతి రోజు కూడా ఈ కార్యక్రమం నడుస్తుంది. ప్రతి రోజు కూడా జైనింగ్లు అవుతున్నాయి. ఎంతో మంది వచ్చి మేము సైతం సార్ మేము తప్పక మీతో ఉంటామని చెప్పి వచ్చి కలుస్తున్నానికి ఇదే నిదర్శనం. ఇలా ప్రజలందరూ మా ఎమ్మడి ఉండటానికి రోజువారీగా ప్రజలు వస్తున్నారు, రోజువారీ కలుస్తున్నారు. కనుక ఇది తప్పక విజయం 100%. ఇలా నా జిల్లాలో ఉన్న 3 సీట్లు, అదేవిధంగా నా పక్కకున్న 2 సీట్లలో కూడా 2 మండలాలు. కనుక జగిత్యాల జిల్లా పార్టీ అధ్యక్షుడిగా చెప్తున్నారు, అన్ని సీట్లు కైవసం చేసుకుంటాం, టీఆర్ఎస్ జెండా జిల్లాలో ఎగరేస్తాం, మా ముఖ్యమంత్రి కేసీఆర్ గారిని ముఖ్యమంత్రిని చేస్తాం. తప్పక ఈ జరిగే సంక్షేమ కార్యక్రమాన్ని ఇదే విధంగా నడిపించుకుంటూ ముందు కూడా పేదవాళ్ళకి ఇంకేమైనా సంక్షేమ కార్యక్రమం మిగిలిపోయినా చేసి ఇలా మా పార్టీ ప్రతిష్టం కాపాడి దానికోసం కేసీఆర్ నాయకత్వాన్ని బలపరుస్తామని చెప్పి తెలియజేస్తున్నాం. సార్ ఫైనల్ మీ విషయానికి వస్తే ఈ ఎలక్షన్స్ తర్వాత మీరు మళ్ళీ ప్రజల్లో ఉంటారా, లేకపోతే పూర్తిగా ఇంటికే పరిమితమయ్యే పరిస్థితి ఉందా? ఏంటంటే 100కి 100 వాళ్ళు ప్రజలే ఉంటా. ఇక్కడ ప్రజల మధ్య ప్రజల్లో ఒక కుటుంబ సభ్యుని అయిపోయినా. నేను కూడా ఏదో ఎన్నికలు అయిపోయినా, నాకు వ్యాపారం లేదు, ఎక్కడ ఎక్కడ హైదరాబాద్ జాగుండవలసిన అవసరం లేదు. ఇక్కడనే ఈ ప్రజల మధ్యన ఉంటా, ప్రజలతో నాతో ఆయన సేవ చేస్తా. తప్పక అధికారంగా సంజయ్ చేసినా, అనధికారంగా ఇక్కడ ఉండి ఇక్కడ ప్రజలకు ఎప్పుడు అందుబాటులో ఉండి ఇప్పుడు ఇంతకుముందు ఏ విధంగా నా దగ్గరికి వచ్చి వాళ్ళ సమస్యలు చెప్పుకుంటారో ఆ సమస్యలు ఇంటా తప్ప వాళ్ళ పరిష్కారం కోసం కూడా కృషి చేస్తా. ఈ గడ్డ మీద ఈ మట్టినే పుట్టినా, ఈ మట్టినే కలిసిపోతా. కానీ ఎక్కడ ఓను ఎక్కడ ఉండలేదు, ప్రజల మధ్యన ఉంటారు. ఓకే, థ్యాంక్ యూ సార్. జై తెలంగాణ.